ఎంత ముద్దుగుందో కదా పెనిమిటి. అవునంజలి. ఓయ్ పెనిమిటి, గిది చూసి ఓ కవిత చెప్పరాదే? ప్రపంచం అంతా నీవే, ప్రణయం అంతా నీవే, తొలకరి వాన చినుకుల్లా, తొలి తొలి మట్టి వాసనలా, స్వచ్ఛమైన నీ రూపం, స్వార్థమెరుగని ఓ వరం. ఒకరికి ఒకరై పుట్టించావు, ఒకరికి ఒకరై మరణించేలా చేశావు. అంజలి, అంజలి, ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం చెప్పినావు బావా? నీ మాటలతో రాయి కూడా ప్రాణం పోస్తావు. నా బంగారు పెనిమిటి. ఓయ్ మరదల్స్, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నాకెందుకు పెనిమిటి, నువ్వే గొప్ప బహుమతి. గదేంటి? కోహినూరు వజ్రమా? గదే. నువ్వు గా వజ్రం లాంటోడివి. అలా కాదు మరదల్స్, ఈరోజు సంథింగ్ స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలి. అది ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చిస్తాను. ఓయ్ మొగట్స్, నేను నీ కళ్ళ ముందు లేనప్పుడు నా కోసం జడగంటలు తెచ్చినావు, కాళ్ళ పట్టీలు తెచ్చినావు, గాజులు తెచ్చినావు. ఇంకేం కావాలి? అవే మస్తు పెనిమిటి. అరే ఏదో ఒకటి చెప్పు బంగారం. గట్లనా? అయితే ఇవ్వు. ఏం కావాలి? అందమైన నీ నవ్వు. ఇచ్చే బావా, చచ్చిపోయేదాకా నా కుండెలు దాచుకుంటాను. నిజంగా నువ్వు నా బంగారానివే. పెనిమిటి, గిట్లొక ఫోటో తీసేవా? ఫోటో కట్టించుకుంటా. అల్లరి పిల్ల. ఓయ్ పెళ్ళాంస్, నేను చాలా లక్కీ తెలుసా? ఎందుకో? సూపర్ పెళ్ళాన్ని కొట్టేశాను కదా, అందుకు. ఆహా, కోయ్ కోయ్ కోతలు కోయ్. కోతలు కాదు, నిజం. అందుకే అద్భుతం అనిపించేలా, నీ మనసు నిండిపోయేలా సూపర్ గిఫ్ట్ తెస్తా. నేను వచ్చేలోగా రెడీ అయ్యుండు. ఓయ్, ఈ తెల్ల చీర స్వచ్ఛమైన నీ మనసు లాంటిది. ఈ ముత్యాల దండలు కల్మషం స్వార్థం లేని నీ హృదయం లాంటివి. ఈ మల్లెపూలు నీ అపురూపమైన నవ్వు లాంటివి. నేనొచ్చేసరికి ఈ తెల్ల చీర, ముత్యాల దండలు, మల్లెపూలు పెట్టుకుని నా దేవత, స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా వెలిగిపోవాలి.
వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. తొందరగా వచ్చే పెనిమిటి. అలాగే. ఇప్పుడే వెళ్ళాలా? నేను తొందరగా వచ్చేస్తాను. ఉండిపో పెనిమిటి. ప్లీజ్ అమ్మా, నా బంగారం కాదు, నా బుజ్జి కాదు. నువ్వు రెడీ అయ్యేలోపు నీ కళ్ళ ముందు ఉంటాను, సరేనా? అంజలి, బాయ్. బావా బావా బావా. ఏంటన్నా, ఏమైంది? ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టాలనిపించట్లేదు పెనిమిటి. అరక్షణం విడిచినా అర్ధ జీవితం దూరమైనట్టు అనిపిస్తుంది. ప్రాణం గుంజుకుపోయినట్టు అనిపిస్తుంది. తొందరగా వచ్చేస్తాను. ఇది ఒక్కసారి నవ్వు. ఓయ్, అంజలికి నవ్వే అందం. అంజలి నవ్వకపోతే ఆ పువ్వులు వాడిపోతాయి. ఇప్పుడు నేను ఎలా నవ్విస్తాను చూడు. వెళ్ళొస్తాను. నా కోసం తొందరగా రాపావా? అలాగే అంజలి. అంజలి, ఏంటి పెనిమిటి? ఏం లేదు.
ఏమైంది మ్యామ్? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? చెప్పండి మ్యామ్. నేను చంపే రాఘవ, నేను చంపే రాఘవ, చంపే. మ్యామ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును రాఘవ, నేను బతుకుండడం వేస్ట్. ఈ భూమికి భారం తప్ప నా వల్ల ఎవరికి ఏది ఒరిగేది లేదు. అరే, ఏమైందో చెప్పండి మ్యామ్. నన్ను మనిషిలా మారమని నువ్వు ఏ రోజైతే చెప్పావో ఆ రోజే నేను మారుంటే జీవితాంతం హాయిగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు బతుకుతున్నానా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈరోజు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చేసుకున్న పాపాలే నాకు శాపాలే నా జీవితంతో ఆడుకుంటున్నాయి రాఘవ. ఒక్కరి సంతోషాన్ని నేను కోరుకున్నా నాకు ఈ బాధ ఉండేది కాదు. రాఘవ, నీ ప్రేమ కోసమే బతుకుతున్నాను. ఆ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానని భయంగా ఉంది. ఒక్క మంచి పని చేసినా నా పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగి నాతో నీ ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే నా రాజశేఖర్ పెద్దనాన్న సావిత్రమ్మ కూతురు నా చెల్లెల అంజలికి మంచి చేద్దామంటే అది జరగదేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? అవును రాఘవ, సీతాపురంలో అంజలి పట్టాభిషేకం జరగకుండా ఉండడానికి మా డాడీ దాదాపు 1000 మందిని సిద్ధం చేశాడట. మా డాడీ సంగతి నీకు పూర్తిగా తెలియదు రాఘవ. ఓడిపోవడం కన్నా ప్రాణం పోవడమే గొప్ప అని ఫీల్ అయిపోతాడు. మా డాడీకి నేనంటే చాలా చాలా ఇష్టం. ఎంతంటే ఆ ఇష్టానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ ప్రాణాలు తీసే అంత ఇష్టం. అందుకే అంజలి పట్టాభిషేకం జరగనివ్వడు, మన పెళ్లి జరగనివ్వడు, ఎంతకైనా తెగిస్తాడు. నో మ్యామ్, నో. అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగిందంటే ఓ పెద్దింటి వంశపు గౌరవం పోతుంది, ఆ కుటుంబం విలువ పోతుంది. అర్జున్ సార్ అంజలి మ్యామ్ ని పల్లకిలో తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపించాలనే కదా అందరూ ఎదురు చూస్తుంది. అది జరిపించకపోతే ఇక్కడ మనం అందరం ఉండి వేస్ట్. నేను చెప్పేది కూడా అదే రాఘవ, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పట్టాభిషేకం జరిపించడం కోసం ప్రాణాలైనా ఇచ్చేద్దాం. అంజలి పట్టాభిషేకం మనం అనుకున్నట్టే అంగరంగ వైభవంగా జరిపించడానికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దాం. అయినా ఇదంతా నేనాయన కూతుర్ననే కదా ఇలా చేస్తున్నాడు. నేనాయన కూతుర్ననేగా ఇంత పంతానికి పోతున్నాడు. నేనాయన కూతుర్ననేగా నా మీద హక్కు అధికారం చూపిస్తున్నాడు. నేనాయన కూతుర్ననేగా సింహాసనం మీద కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. ఆయన కూతుర్ననేగా తనకి నచ్చిన వాణ్ణిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదే నేనాయన కూతుర్నే కాకపోతే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును రాఘవ, నేనాయన కూతుర్ని కాదని తెలిసిన మరుక్షణమే ఒక్క దెబ్బతో అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. అది జరగాలంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలి. పట్టాభిషేకం కంటే ముందే కట్టాలి. అవును రాఘవ, నేను రవిశేఖర్ కూతుర్ని కాదు రాఘవన్ భార్యనని అందరికీ తెలియాలి. అప్పుడు మా డాడీ మన జోలికి రాలేడు. అందరి ముందు అవమాన పాలవుతాడు. అంజలి పట్టాభిషేకం ఏ ఆటంకం లేకుండా జరగాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఇదే. ఏమంటావ్? అంజలి అర్జున్ల చేతుల మీదుగా మన పెళ్లి జరగాలని ఆశపడ్డాం. కాని మన పెళ్ళయ్యాక మనమే మన చేతుల మీదుగా పట్టాభిషేకం జరిపిద్దాం. చెప్పు రాఘవా. మన ప్రేమ పుట్టిందే దానికోసం అయితే, మన ప్రేమకున్న అంతిమ లక్ష్యమే అదైతే, మన ప్రేమకు తుది గెలుపు అదే అయితే అలాగే చేద్దాం మ్యామ్. నా సీతారాముల కోసం, నా దేవుళ్ళ కోసం మన ప్రేమను అంకితమిద్దాం. మన ప్రేమను అంకితం ఏంట్రా? అవసరమైతే మన ప్రాణాలే త్యాగం చేద్దాం. ముహూర్త సమయానికి కొన్ని నిమిషాల ముందే మీ మెడలో తాళి కట్టి మిమ్మల్ని నా భార్య చేసుకుని పట్టాభిషేకం జరిపిద్దాం. నిజంగా?
మచ్. వెళ్దామా? సాధించుకున్నాను. నా ప్రేమని నేను సాధించుకున్నాను. నా వాడు మాటిచ్చాడు కదా, ఇక ఆట ఆరంభిస్తాను. నా బావ చాలా చాలా మంచోడు. యువతల రాజశేఖర్ సావిత్రమల ముద్దుల బిడ్డ హనమ్మ స్పీకింగ్. అటెవరు? అని అమ్మమ్మని మాట్లాడుతున్నానమ్మా. ఇంద్రమ్మ, నీ ముద్దుల మనవడు ఒక్కొక్క ముక్క అంగ్రేజీ నేర్పించిండు. ఎట్లుంది? బాగా మాట్లాడావమ్మా. నువ్వేం చేసినా బాగుంటుందమ్మా. ఇంద్రమ్మ, నీ మనవడు నా కోసం బహుమతి తీసుకురానికి పోయిండు. బహుమతి ఏంటమ్మా? అర్జున్ నీ కోసం ఏదైనా ఏమైనా చేస్తాడు. అవు ఇంద్రమ్మ, ఇప్పుడు నా కోసం ఏం చేయమన్నా చేస్తాడు. నేనంటే గంతిష్టం. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు తల్లి. ఓ ఇంద్రమ్మ, నీకు అమ్మ కావాలా నాన్న కావాలా? గదే, నీకు బాబు కావాలా పాప కావాలా అని అడిగా. నీ పసితను, నీ చిన్నతనం చూసే అదృష్టానికి నేను నోచుకోలేదు తల్లి. నీ వలన నా దురదృష్టం అదృష్టంగా మారాలి మారాలి. చూడు తల్లి, నువ్వు ఆ దేవతనిచ్చినా ఆ దేవుడిచ్చినా నాకు సంతోషమే తల్లి. నువ్వెవరినిచ్చినా నా రాజశేఖర్ సావిత్రులా మహర్జాతకులే అవుతారు.